నిన్ను ఏ రోజు పరాయిదానిగా చూడలేదు. నువ్వు కావేరితో సమానం అనుకున్నాం. అలాంటిది ఇన్నేళ్లైనా ఎందుకమ్మా నువ్వింకా పరాయిదానిలాగా ప్రవర్తిస్తున్నావు? ఇంకెప్పుడు నేను ఒంటరిదాన్ని పరాయిదాన్నని ఫీల్ అవ్వను తాతయ్య. ఇక నుండి నేను మీ ఫ్యామిలీయే. కాదు కాదు, మనందరిది ఒకే ఫ్యామిలీ. గుడ్ గర్ల్, ఇప్పుడు నచ్చావు. సరే తాతయ్య, ఇప్పుడు నేను వచ్చాను కదా, మరి నా గిఫ్ట్ చూడరా? చూస్తానమ్మా, ఇప్పుడే చూస్తాను. వావ్, ఎంత బాగుందో. వంశీ చూడు. కావేరి, ధ్రువ, అమ్మా, నాకింత మంచి గిఫ్ట్ ఇచ్చావు కదా, మరి దీనికి బదులుగా నేను నీకేమివ్వను? చెప్పమ్మా, ఏం కావాలో అడుగు. అడగమ్మా, తాతయ్య చెప్తున్నారుగా, నీకేం కావాలో అడుగు. అడుగమ్మా. ఏమడిగినా ఇస్తారా తాతయ్య? మనవరాలి మాటని కాదంటే నేను తాతయ్యని ఎలా అవుతాను? అడుగమ్మా. మా డాడీ ఎవరి వల్ల చనిపోయారో కనుక్కోగలరా? ప్రశాంతి, మీకు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి. మీరు అడగాలి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా క్షణాల్లో ఇచ్చేస్తారు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను తాతయ్య. మా డాడీ గురించి తెలుసుకోవాలనుంది. డాడీ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేవారంట. గిట్టని వాళ్ళెవరో డాడీ మీద లంచగుండి అని ముద్ర వేసి కేసు పెట్టి జైలుకు పంపించారు. కానీ అది అబద్ధం. నాకింకా గుర్తుంది తాతయ్య. ఇంకెవరినో కాపాడడం కోసం డాడీని కేసులో ఇరికించారని మమ్మీ ఏడుస్తూ ఉండేది. అవమానాన్ని భరించలేక డాడీ జైల్లోనే సూసైడ్ చేసుకున్నారు. మమ్మీ ఒంటరిదైపోయింది. ఆ బాధ తట్టుకోలేక మమ్మీ కూడా చనిపోయింది. నన్ను అనాథని చేసి వెళ్ళిపోయింది. అప్పుడు రాధత్తయ్య నన్ను తనతో తీసుకెళ్ళింది. నా కోసం తను పడ్డ శ్రమ నేను మర్చిపోలేను తాతయ్య. ఎక్కడెక్కడో తిరిగాం, ఎన్నో బాధలను అనుభవించాం. అప్పుడు వంశీ అంకులే దేవుళ్ళ వచ్చారు. నేనున్నానని ధైర్యం చెప్పి మమ్మల్ని తన వెంట ఇంటికి తీసుకెళ్లారు. నన్ను చదివించారు,
సొంత మనిషి కన్నా ఎక్కువగా ఆదరించారు. కానీ ఏదో తెలియని వెలితి నన్ను వెంటాడుతూనే ఉంది. అదే మా డాడీ చావుకి కారణం ఏంటా అని. నాకు నిజం తెలియాలి తాతయ్య. మా డాడీ చావుకి కారణం తెలియాలి. హెల్ప్ చేస్తారా ప్లీజ్? చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. నీ తండ్రి చావు కారణమేమిటో తెలుసుకుంటాను. నువ్వు అనుభవిస్తున్న ఇంతటి క్షోభకి బాధ్యులెవరో కనుక్కుంటాను. ఇక ఈ సమస్య నీది కాదమ్మా, నాది. థ్యాంక్ యూ తాతయ్య. ఏమ్మా, ఎందుకు పెద్దని డిస్టర్బ్ చేస్తావు? ఎప్పుడు ఏం అడగాలో తెలియదా నీకు? అయినా ఎప్పుడో జరిగిపోయిన విషయం ఇప్పుడెందుకు? తెలుసుకుని ఏం చేస్తావు? ఇప్పుడు నీ లైఫ్ బానే ఉంది కదా. నిజానికి నా లైఫ్ ఇప్పుడే మొదలు కాబోతుంది అంకుల్. నా కలలు నెరవేరుతున్నాయి. నేను కోరుకున్నది దక్కుతుంది. ఈ సంతోషాన్ని నా అనే వాళ్ళతో పంచుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళు లేరు, రారు. అయినా నా గతం గురించి, మా డాడీ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నానంటే, మా డాడీ గొప్పవాడు కాకపోవచ్చు, కానీ లంచగుండి మాత్రం కాదు అనే క్లారిటీ నాకు కావాలి. నేను అనామకురాల్ని కాను అన్న తృప్తి నాకు మిగలాలి. మా డాడీ మీద పడ్డ నింద గుర్తొచ్చిన ప్రతిసారి గుండె పగిలిపోతుంది తాతయ్య. ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకో. నీ తండ్రి తప్పు చేశాడని ఈ ప్రపంచమంతా నమ్మొచ్చు, గిట్టని వాళ్ళు నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. నీకు మేమంతా ఉన్నాం తల్లి. నువ్వెప్పుడూ అనాథవు కావు. ఊరుకో, ఊరుకోమ్మా, ఊరుకో. వంశీ, నేను ఫోన్ చేసుకోవాలి, ఇప్పుడే వస్తాను. ధ్రువ, ఆగు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నేనెందుకు? నాకు చిరాగ్గా ఉంది. వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే కాదు, మనం మాట్లాడుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఏంట్రా, ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోగానే చెలించిపోయావా? మనిషిని కదా, చలనం ఉంటుంది. నువ్వు పాషాణంలా లేచొచ్చేశావు. అంటే ఏం చేయాలి? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ నాన్న జైలుకి రాట కారణం నేనే అని చెప్పాలా? అక్కర్లేదు. కానీ
ఆ పబ్బుకి ఓనర్ నువ్వేనని శ్రీనివాస్ మామయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఏమంటున్నావురా? తెలిసిందే అంటున్నాను. తెలుసుకున్నాకే మాట్లాడుతున్నాను. పాండు రే, అయిన వాళ్ళని నమ్మనివాడు కూడా స్నేహితుణ్ణే నమ్ముతాడ్రా. తన వాళ్ళకి చెప్పుకోలేంది కూడా ఒక్క స్నేహితుడికి మాత్రమే చెప్పుకుంటాడు. ఇంకా ఈ ప్రపంచంలో మలినం కానిదేదైనా ఉందంటే అది స్నేహమేనా? కానీ నువ్వు ఆ స్నేహాన్ని నీ స్వార్థం కోసం వాడుకోవాలని చూసావు కదరా. నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నువ్వు నన్ను మోసం చేసినందుకు బాధగా లేదురా. కన్న కూతురు ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు చూడు, దానికి బాధపడుతున్నానురా. నీ వ్యాపారానికి తన జీవితాన్ని అడ్డం పెట్టావు చూడు, అందుకు సిగ్గుపడుతున్నానురా. నీ ఫ్రెండ్షిప్ను వదులుకోలేను, అలాగని నీ చీకటి వ్యాపారాన్ని, నువ్వు చేసే తప్పుల్ని సపోర్ట్ చేయలేను. వంశీ, పాండు బాబాయ్ నీకు అర్ధరాత్రి దాకా గడువిచ్చారు కదా. నువ్వే శ్రీనివాస్ మావయ్య దగ్గరికి వెళ్ళాలి. చేసిన తప్పుని ఒప్పుకోవాలి, తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేదంటే మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. మావయ్యలే కాదు, దివ్య కూడా నీతో వియ్యం అందడానికి, రేఖ నా ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకోదు. గుర్తుంచుకో. ఏం అర్థం కావడం లేదు దివ్య, అంత అగమ్యగోచరంగా ఉంది. ధ్రువ గురించి ఆలోచిస్తేనే చాలా ఇబ్బందిగా ఉంది వంశీ. ఓయ్, ఇక్కడేం చూస్తున్నావు? ఏంటి రేఖ? ఎంతసేపటి నుంచి నీకోసం వెతుకుతున్నానో తెలుసా? నా కోసమా? అవును. ఏంటి తప్పించుకుని తిరుగుతున్నావు? 1 minute రేఖ, ఇంపార్టెంట్ కాల్. యా. ఏ, ఎప్పుడు ఫోన్ అయినా? రేఖ ప్లీజ్ ఇవ్వు. నో. రేఖ, ఇవ్వను. రేఖ ఫోన్ ఇవ్వు. చాలా ఇంపార్టెంట్ కాల్, చెప్తే అర్థం చేసుకో. ప్లీజ్ ఫోన్ ఇవ్వు. ఏంటి ఊరంతా టామ్ టామ్ వేస్తున్నావా? ఇంతకీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారో చెప్పు. ఇదేంటి, రేఖకి ప్రశాంత్ విషయం ఎలా తెలిసింది? పృథ్వీ, ఐఎమ్ సో హ్యాపీ. రేఖకి ఎవరు చెప్పుంటారు? కంగారు పడకు, పెద్దవాళ్ళు అనౌన్స్ చేసేదాకా నేనెవరికి చెప్పనులే. ఒక్క మా సతీష్ అని నీకు తెలుసు. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు బాబు, సెల్ఫీ కావాలి నీతో. సెల్ఫీయా? అవును, సెల్ఫీ. ప్లీజ్, ఇప్పుడు కూడా బతిమాలించుకుంటావా? సరే రా.
థ్యాంక్ యూ. హరిత హరిత గెస్ట్ వచ్చేస్తున్నారు, కాస్త తొందరగా రెడీ అవ్వండి. వచ్చేస్తున్నాను. ఈ దివ్య ఎక్కడికి వెళ్ళిందో. దివ్య, లల్లి రామ్మా. డ్రెస్ బాగుంది. అందరూ వచ్చేస్తున్నారు, రా. రండి పాండు. పాండు రండి. పాండు ఎలా ఉన్నావు చిత్ర? బాగున్నాను. చాలా రోజుల తర్వాత నువ్వు ఇలా బయటికి రావడం ఆనందంగా ఉంది అత్తయ్య. వదినా, కావేరి ఇక్కడుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుందమ్మా, చూడు. రా చిత్ర. పాండు బావ వాళ్ళు లోపలున్నారు. రా. హాయ్ కావేరి. హాయ్. హాయ్. హాయ్ తాతయ్య. హలో. బర్త్డే తాతయ్య ఎక్కడా? లోపల ఉన్నారా? వెళ్ళండి. హాయ్ డాడ్. బాను రాలేదా? వాడే వచ్చాడు డాడ్. ఓకే సరే, నువ్వు వెళ్ళు. హాయ్ కావేరి. కావేరి, ఓయ్ ఏమైంది? కావేరి, నువ్వు నాతరా. ఏమైంది కావేరి, అదోలా ఉన్నా? చేయలేదు. ఆగు, నీకోటి చూపిస్తాను. तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां ददो भागधेय एवेनं प्रयति।
రేఖ, అపరూప చాలా గ్లామరస్గా ఉంది ఈరోజు. అపరూప ఇంత అందంగా ఉంటుందని ఎన్నాళ్ళు నాకు తెలియదు రేఖ. బాను, ఏంటి ఒకసారి ఇలా వస్తావా? దేనికి? రా చెప్తాను. సతీష్, ఏంటి? ఏంట్రా ఏదో వాగుతున్నావు? నేనే వాగాను. నువ్వు అపరూపని ఏమన్నావు నేను విన్నాను. సంతోషం. ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు. ఏయ్ చూడు, నేను కావేరీ జోలికి వెళ్తే మాట్లాడు, అంతేగాని ఊరంతా నీది కాదు, అర్థమైందా? బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిర్వేదం దేవతాభిరుద్ధరతి శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం అండి, ఉంటామండి. ఈరోజు నువ్వే హీరో తాతయ్య, ఫుల్గా ఎంజాయ్ చేయి. హ్యాపీ బర్త్డే శ్రీనివాస్. థ్యాంక్ యూ పాండు. మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మావయ్య. మీరంతా ఎప్పుడు ఇలా నా కళ్ళ ముందుంటే నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటానమ్మా. మావయ్య, నా తరపు నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అమ్మా. చిత్ర, మీరెళ్ళి స్వప్నకి హెల్ప్ చేయండి. సరేనండి. శ్రీనివాస్, ఇప్పుడే ఓపెన్ చేయక, అర్ధరాత్రి తర్వాత చూడు. అదేంటి పాండు? ఈలోగా పరిస్థితులు మారతాయేమో. అర్ధరాత్రి దాకా అంటున్నావంటే ఇందులో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉండే ఉంటుంది. మీకు మాటిచ్చాను, ఇంకొందరికి గడువిచ్చాను, అందుకే కాస్త టైం తీసుకుంటున్నాను. ఈరోజు నిన్ను చంపేస్తాను రా. పాండు గారు ముందు కందించండి. ఈరోజు నా చేతిలో నీ కొడుకు చచ్చాడే. ఇంతకన్నా ముందు మీరు పోతారు. దించు.